వెరైటీ కూరగా మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడు తినలేదు. ఇదిగో ఇలా ఉంటుంది. దీన్ని ఎన్కౌంటర్ చేస్తే ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో పురుగులు ఉంటాయి చూడండి, చెద పురుగులు ఉన్నట్లు ఉంటుంది చూడడానికి, చెద పురుగులు లాగా. టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎలాగుంటుందో అదిగో అద్భుతం. ఆ స్మోకు, ఆ బొగ్గులు పట్టి 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 అద్భుతంగా ఉంటుంది. షార్కు కోకోనట్, ఇది షార్కు కొబ్బరికాయ పులుసు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ షార్క్తో ఫైట్ చేశారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్ షార్క్తో ఫైట్ చేశారు. అలా ఫైటింగే చేశారు. మనం ఏకంగా షార్క్ని సొరచేపనే తినేస్తున్నాం. వచ్చేసింది సొరచేప మాంసం, ఇది సొరచేపని తింటారు. ఇదిగో పెద్ద మొక్క వేసారు. ఎంత మెత్తగా ఉందంటే ఇది తీపిగా, కారంగా, పుల్లగా భలేగుంది. అంతా నోట్లో పెట్టేసుకోవచ్చు, అంత బాగుంది. అది తినుకుంటే ఇది తినాలనుకుంటా. ఇది తర్వాత ప్రోటీన్ కోసం చికెన్. మీరు చూసుకుంటే ప్రోటీన్ కోసం చికెన్. తర్వాత ఆవకాడోలో ఐ విల్ టెల్ యూ హౌ. సేమియా కూర వేసారు. వచ్చేసిందండి మన నోరు నుంచే కరేబియన్ డొమినికన్ రిపబ్లిక్ ముద్దకోవా అనమాట. సప్త సముద్రాలు వెనకాతలు ఉన్న అద్భుతమైన కరేబియన్ రుచులు మీకు ఎప్పుడు తెలీదు. పూర్తిగా చూడండి, ఆస్వాదించండి. నమస్తే ఫ్రెండ్స్, ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు మీకు కరేబియన్ దీవుల రుచులు చూపించబోతున్నాడు. అసలు ఈ కరేబియన్ దీవులు అంటే ఏంటి మీరు ముందుగా తెలుసుకోవాలి. ఇక్కడ మీకు కనబడుతున్న గ్రినిడా, ట్రినిడా, ఈ యాంటిగ్వా, సెయింట్ లూసియా, బహామాస్, ఈ చిన్న చిన్న జమైకా, హైతీ, ఈ డొమినికా, ఈ దేశాలని కరేబియన్ దేశాలు అంటారు. సో ఇవి చిన్న చిన్న ఆవగింజలు అంత ఉంటాయన్నమాట, సముద్రంలో మీకు కనబడవు. సో వీటికి బ్రిటిషర్స్ ఆఫ్రికన్స్ని, భారతీయుల్ని, తర్వాత స్పానిష్ ప్రభుత్వాలు స్పానిష్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూలీలుగా పడేశారు. సో వీళ్ళు అలా సంతతి అభివృద్ధి చెంది సో ఇక్కడ ఫుడ్ మన భారతదేశంకి ఆఫ్రికాకి సంబంధించింది వెరైటీగా ఉంటుంది. సో ట్రెడిషనల్ ఫుడ్, ఆ ఫుడ్ ఇంకెక్కడ దొరకదు. మొట్టమొదటిగా మనం జమైకా దేశంలోని కర్రీ గోట్ అనేసి మేక మాంసాన్ని, అసలసలైన మేక మాంసాన్ని రుచి చూడబోతున్నాం. చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గో. అసలసలైన మేక మాంసం తినడానికి వచ్చాము. మీరు చూసుకోవచ్చు 1800 రెంటు. అసలు మామూలుగా ఉండదు, అసలంగా. అంటే మన భారతదేశం ఆ రోజుల్లో 200 సంవత్సరాల్లో ఎలాగుంటుందో మేక మాంసం అలాగుంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. సో మనకి నోరు నుంచే కర్రీ వచ్చిందండి. Jamaican curry goat. సో ఫేమస్ నో? Famous, yes. వెరీ ఫేమస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, చాలాసేపు క్యూలో ఉంటేనే కానీ మాకు రాలేదు. మొక్కకి ఉంటుంది. వీళ్ళు ఎలా వండుతారంటే కారం, ఉప్పు అవి ఏం వేయరు మసాలాలో. మొత్తం మటన్ ముక్కలన్నీ కరిగేసి అందులోని కారం, పచ్చిమిరపకాయలు, మసాలా ఏం ఉండవు. పసుపు ముద్ద వేసి వాళ్ళు స్టవ్ మీద పెట్టేస్తారు అంతే, నానబెట్టేసి అంతే. మసాలా ఏమి ఉండవు, ఉప్పులు గట్టా వెరైటీగా ఉంటుంది. అండ్ అది మన స్టైల్ అయితే, ఇది ఆఫ్రికా వాళ్ళు. ఇది రైస్లోని బీన్స్ వేసుకొని, ఇది బ్రౌన్ బీన్స్ అవి తింటారు. ఐ లవ్ దిస్ వన్, మకరోని అంతే. ఇది ఆఫ్రికన్ స్టైలు, ఇండియన్ స్టైలు మేక కర్రీ. అసలైన మేక కర్రీ. మన వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయారు. అంటే ఇందులోని మసాలా వేసేయడము, కెమికల్ వేసేయడము, రంగు వేసేయడము, ఇంకా ఏవేవో చెత్త చెదారం వేసి మన కర్రీ మార్చేశారు. ఇది 200 సంవత్సరాల క్రితం కర్రీ. అసలైన కర్రీ గోట్ మేక మాంసం. అసలు నూరు ఊడిపోతుంది అది. అసలు నాకు నిన్నున్న 10 రోజులు ఇదే తిన్నాను, ఒక్కరోజు మిస్ అవ్వలేదు. పొద్దున్న మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని అంత రుచిగా ఉంటుంది. భలే చిన్నపిల్లలు కూడా తినేయచ్చు, ఆరోగ్యంగా ఉంటుంది. ఏంటో ఎవరికైనా తెలుసా? దీని పేరు అకీ అంటారనమాట. ఈ అకీని మనం తినేసి చూసి చెప్దాం ఇది ఎలా ఉందో. ఓకే, సో మొత్తానికి ఊరంతా తిరిగి మనమైతే కనిపెట్టాం. దీని పేరు అకీ ఫ్రూట్ అంటారనమాట. ఇందులో 4 తొనలు ఉంటాయి, పనస తొనలలాగా. ఇది కరేబియన్ దీవుల్లో పండే కూరగాయ, వెరైటీ కూరగాయ. మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడు తినలేదు. ఇదిగో ఇలా ఉంటుంది. దీన్ని ఎన్కౌంటర్ చేస్తే ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో పురుగులు ఉంటాయి చూడండి, చెద పురుగులు ఉన్నట్లు ఉంటుంది చూడడానికి, చెద పురుగులు లాగా. మొత్తానికి సాధించాను. టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా? జీడిపప్పు, మనం పచ్చి జీడిపప్పు తింటే ఎలాగుంటుంది, జీడికాయ పచ్చి జీడిపప్పు చాలామంది తినరు. పచ్చి జీడిపప్పు టేస్ట్ ఉంది కరెక్ట్గా. దీన్ని ఏం చేస్తారంటే ఇది తొక్క తీసేసి ఉప్పు చేపలు ఇది వండుకొని తింటే దీని సామిరంగా ఉంటుంది. సూపర్. జమైకా నేషనల్ డిష్ అంట. ఏది అకీ విత్ ఉప్పు చేప. దొరికితే తిని కూర చూపిస్తాను, కానీ మొత్తాన్ని సాధించాను ఈ రోజంతా. ఇప్పుడు మీరు చూస్తున్న పండు పేరు బ్రెడ్ పండు అంటారు. అంటే ఈ పండు లోపల బ్రెడ్ లాగా ఉంటుంది. ఎప్పుడు ఆ పండును బొగ్గుల మీద కాల్చినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. సో అది టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ కరేబియన్ దీవుల్లో జమైకాకే ఫేమస్ అయిన అకీ ఉప్పు చేప
బ్రెడ్ ఫ్రూట్, ఈ 3 కలగలిసిన అసలు డెలిషియస్ వంటకాన్ని అయితే తినడానికి ఒక స్పెషాలిటీ రెస్టారెంట్కి వచ్చింది. అదే చేస్తుంది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ, జమైకా కాఫీ, అది కూడా తాగడానికి వచ్చాం. రండి వెళ్ళి తినేద్దాం, తాగేద్దాం, రచ్చ చేసేద్దాం. సో ఈ ఫేమస్ అయిన వంటకం చేయడానికి షెఫ్ వాష్కి షాలెన్ ఉందన్నమాట. సో అక్కి రెడీ అయిపోయింది. అక్కి మీకు చెప్పాను కదా ఫ్రూటు. తర్వాత బ్రెడ్ ఫ్రూట్ ఏదైతే ఉందో కాల్చారో ఆ బ్రెడ్ ఫ్రూట్ కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత సాల్ట్ ఫిష్ ఏదైతే ఉందో అది కూడా రెడీ అయిపోయింది. కౌట్ ఫిష్ అనమాట. కౌట్ ఫిష్, టమాటా, ఉల్లిపాయలు, నమ్మకి మొత్తం అన్ని మసాలా అయిపోయింది. తినేద్దాం, తాగేద్దాం. సో చన్నీ వేసేస్తున్నారు మేడం గారు అందులోని. ఇదిగోండి మామూలుగా లేదు, అదిగోండి. సో బ్రెడ్ ఫ్రూట్ని ఇలాగా వాళ్ళు నూనెలో వేపుతున్నారు అనమాట. భలే ఉంటుంది, బ్రెడ్ లాగే ఉంటుంది. సో అదిగోండి కూర మనకి రెడీ అవుతుంది. సో అక్కీని వేసేస్తున్నారు. అదిగోండి ఈ అక్కి అనేది ఒక్క నిమిషంలోనే ఉడికిపోతుంది. దీని చెట్టు కొండల్లో కనిపెట్టాను, లాస్ట్లో చూపిస్తాను దాని చెట్టు చూడండి. ఈ బ్రెడ్ ఫ్రూట్ అనేసి నేను అక్కడ కట్ చేశాను కదా, అసలు ఎలా ఉందో చూసి చెప్తాను. మెత్తగా బ్రెడ్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. రెడీ అయిపోయింది బ్రెడ్ ఫ్రూట్ తీసుకొచ్చారు. సో అక్కి కూర రెడీ అయిపోయింది. ఇది తినాల్సిన పద్ధతి అయితే ఇది డెలిషియస్ పద్ధతి. సో షెఫ్ రెడీగా చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. రుచి చూసి చెప్దాం ఇది ఎలా ఉందో. సో మనకి నోరు నుంచే ఈ జమైకా రుచి అక్కి, తర్వాత ఈ జమైకా కాఫీ కూడా వచ్చింది. మోస్ట్ ఎక్స్పెన్సివ్. అసలు కాఫీ మామూలుగా ఉంటుంది అనమాట, వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే బ్లూ మౌంటైన్ మీద పండుతుంది కదా, చాలా రుచిగా అయితే ఉంటుంది. నిజంగా అండి ఒక అద్భుతమైన రుచి, నిజంగా రాదు మళ్ళీ ఇలాంటిది. ఈ బ్రెడ్ ఫ్రూట్ ఉందండి నిజంగా న్యాచురల్ బ్రెడ్, దాంతో ఉప్పు చేపలతో అక్కి ఎంత మెత్తగా ఉందంటే ఇది నిమిషంలో అయిపోతుంది. ఇది నిజంగా అదృష్టవంతులు జమైకా వాళ్ళు. చాలా చాలా బాగుంది. చెప్పడం మర్చిపోయాను, ఇది వీళ్ళ నేషనల్ డిష్, జాతీయ రుచి అనమాట ఇది. ఈ ఫ్రూట్ జాతి ఇది అసలు డెలిషియస్ నిజంగా. ఓ థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు వీడియో చేశానని చెప్పి కాఫీ లవర్ అనగానే నాకు ఇది ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో మనం జమైకాలోనూ ఫేమస్ అయిన జర్క్ చికెన్ తినడానికి వచ్చామండి. బొగ్గుల మీద కాలుస్తారు, ట్రెడిషనల్ అనమాట, ఇంకెక్కడ దొరకదు, చాలా అద్భుతంగా చేస్తారు. చూడండి ఎలాగుంటుందో, అదిగో అద్భుతం. ఆ స్మోకు, ఆ బొగ్గులు పట్టి 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 అద్భుతంగా ఉంటుంది. సో కరెక్ట్గా అరగంట తర్వాత నాకు ఇస్తాను అన్నారు నాకు సూపర్. సో వచ్చేసింది నోరూరు నుంచి జర్క్ చికెను. నిజంగాన ఆ బీన్స్, వీళ్ళు బీన్స్ రైస్ తారు కదా, బ్రౌన్ రైస్ బీన్స్, చూసి చెప్తాను ఎలాగుందా. నిజంగా అద్భుతమైన చెప్పాలి. ఆ మసాలా కానీ వాళ్ళు చికెన్ని మసాలా నానబెడతారు. నిజంగా అది అద్భుతమైన చెప్పాలి. నేను ఏంటంటే మనకి ఇష్టమైన కర్రీ గోటు కూడా తీసుకున్నాను. ఆరించి అది మామూలుగా ఉండదు అంతన. నిజంగా అద్భుతం. ఈ జమైకా రుచుల్లో జర్క్ చికెన్, కర్రీ గోటు రెండు అద్భుతాలు. ఇక్కడ జమైకా రుచుల్లోని వీళ్ళు బీన్స్, బియ్యము, చికెన్, బీన్స్, బియ్యము, మేక, బీన్స్, బియ్యము, లాబ్స్టర్స్. ఇక్కడ లాబ్స్టర్స్ ఉంటాయి కదా. సో నేను లాబ్స్టర్స్ మనం చాలా ఎక్స్పెన్సివ్ మన ఊర్లోని, కానీ ఇక్కడ చవక. వీళ్ళు కరేబియన్ దీవులు కదా, మొత్తం దీవి చుట్టూ లాబ్స్టర్స్ ఉంటాయి. యమ్మీ అబ్బా. థ్యాంక్ యూ మ్యాన్. యూ ద షెఫ్ రైట్? యా మ్యాన్, ఐ విల్ టెల్ యూ హౌ. ఓ సేమియా కూర వేసారు. వావ్, లాబ్స్టర్ మొక్క. మ్యాన్ వాట్ ఈస్ దిస్ వన్? డంప్లింగ్ కూర వేసారు. ఇదిగో కుర్రాడు, ఇదిగో చూసి చెప్తే నెలకొందో. వా నైస్ మ్యాన్. కసావా కూర వేసారు. కసావా బీన్స్, కసావాను యామ్, ఏది కంద కూర వేసారు. బాగుంది అన్నిని. ఇదిగో బూడిద గుమ్మడికాయ కూర వేసారు, చాలా బాగుంది. కరేబియన్ రుచుల్లో భాగంగా యాంటిగ్వా బర్బడో దేశంలో ఫేమస్ అయిన షార్కు కోకోనట్, ఇది షార్కు కొబ్బరికాయ పులుసు చాలా ఫేమస్. రుచి చూద్దాం, మామూలుగా ఉండదు. ఇదిగోనండి, ఇదే షార్క్ ముక్కలు అనమాట. మేడం గారు కూర వండుతున్నారు. మామూలుగా ముందు నూనెలో వేపి తర్వాత కూర వండుతారు. దుమ్ము ఎంత పెద్దది ఉందో తెలుసా? షార్క్ దుమ్ము చాలా పెద్దది ఉంది. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ షార్క్తో ఫైట్ చేశారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్ షార్క్తో ఫైట్ చేశారు. అలా ఫైటింగే చేశారు. మనం ఏకంగా షార్క్ని సొరచేపనే తినేస్తున్నాం. వచ్చేసింది సొరచేప మాంసం, ఇది సొరచేపని తింటారు. ఇదిగో పెద్ద మొక్క వేసారు. తర్వాత పెద్ద మొక్కతో పాటు కోకోనట్ డంప్లింగ్ అంటారు. అంటే వీళ్ళు రైస్ తినరు అనమాట. ఇదిగో ఇది తింటారు, డంప్లింగ్ అంటారు దీన్ని. మళ్ళీ హెల్త్ పాడవకుండా ఏది స్పినచ్, పాలకూర, మొత్తం ఈ 3 తింటారు. మామూలుగా ఉండదు. రుచి చూసి చెప్తున్నా. సొరచేప ఎలాగుందో. ఫ్రై సొరచేపని నూనెలో కాల్చారు మేడం గారు. ఇదిగో
పెద్ద ముక్క, ఇదిగో సొర ముక్క. అబ్బాబ్బా, ఎంత బాగుందిరా రుచి. సొరచేప ఏ బాగోదంటారు, సూపరు, అద్భుతం. మామూలు చేపలాగా ఉంది సొరచేప, చాలా బాగుంది, చాలా బాగుంది నిజంగా, సూపర్, అమృతమనే చెప్పాలి. బాగుంది. ఇది కూడా ఇచ్చారు, ఏది పప్పయ్య పండు ఏంటి దాన్ని ఏమంటారు, పప్పయ్య పండు ఏమంటారు. బొబ్బాస్ పండు మొక్కలు కూర వేసారండి, మామూలుగా లేదు. బొబ్బాస్ పండు మొక్కలు ఏంటి ఒకటైతే అన్నీ వేసారు. గుమ్మడికాయ మొక్కలు కూర వేసారండి, మామూలుగా లేదు నిజంగానా. సొరచేపను ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను, మామూలుగా ఉన్నాం మరి ప్రపంచ యాత్రికుడు అంటే. కరేబియన్ రుచుల్లో భాగంగా ఇప్పుడు మనం డొమినికన్ రిపబ్లిక్ దేశంలో ఉన్నామండి. సో ఈ రెస్టారెంట్లో 200 సంవత్సరాల కాలం నుంచి ముద్దకోవ అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ముద్దకోవని రుచి చూసి మీకు చెప్తాను, ఓకే. వచ్చేసిందండి మన నోరు నుంచే కరేబియన్ డొమినికన్ రిపబ్లిక్ ముద్దకోవ అనమాట. మనలాగే ఉంది, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది. అంటే వీళ్ళు ఆరెంజ్ తొక్కలు వేసి ఉంటారు, ఎందుకంటే బాగుంది కోవా, బట్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉందంటే ఆరెంజ్ ఫ్లేవర్ వేసి ఉంటారు, చాలా బాగుంది, సూపర్. ఇలాచి స్మెల్ వస్తుంది, అంటే యాలకుపళ్ళు కూర వేసి ఉంటారు, యాలకుపళ్ళు కూర స్మెల్ వస్తుంది, బాగుంది, చాలా బాగుంది. చాలా రోజులకు ముద్దకోవా తింటున్నాను. కరేబియన్ రుచుల్లో భాగంగా ఈ డొమినికన్ రిపబ్లిక్ దేశంలోని జాతీయ వంటకం రొయ్యల సిలకాత. రొయ్యల సిలకాత అంటే ఏం లేదండి, రొయ్యలు, అరటికాయ, రొయ్యలు, అన్నాన్ని మిక్స్ చేసి చేస్తారు. ఇది వీళ్ళ జాతీయ వంటకం. రుచి చూసి చెప్తాను అది ఎలాగుందో. ఫోటోలో ఉన్న మాదిరిగానే మనకు రొయ్యల సిలకాత వచ్చేసింది. అట్టుపళ్ళు ఇచ్చారు, ఏది అట్టుపళ్ళు కాదు, అరటికాయ, ప్లాటానా అంటారు. తర్వాత అన్నం ఇస్తారు అనుకున్నాను, ఇలా ఇచ్చారు, బాగుంది. ఎలా ఉందంటే ఇదిగో మనకి బిస్మిల్లా బాత్ ఉంటుంది కదా, బిస్మిల్లా బాత్లా ఉంది. చూసి చెప్తాను అసలు ఎలా ఉందో. రొయ్యలు ఇచ్చారు, చూసి చెప్తాను. అబ్బా ఏముందిరా, సూపరు, చాలా బాగుంది బుజ్జి. బంగాళదుంపలు ఇచ్చారు, బాగుంది. రొయ్యలు సిలకాత అద్భుతం. ఉల్లిపాయలు, ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయో, సూపర్. ఒక టైప్ ఆఫ్ సూపు, బంగాళదుంపలు, ఇది రొయ్యలు, అద్భుతం, చాలా బాగుంది. అది తినుకుంటూ ఇది తినాలనుకుంటా, ఇది బాగుంది. రొయ్యలు సిలకాత అద్భుతం. సో కరేబియన్ రుచుల్లో భాగంగా ఫేమస్ అయిన డబల్స్ తినడానికి వచ్చామండి ట్రినిడాడ్ టొబాగోలోని. భలే ఉంటుంది, చూపిస్తాను అదేంటో. ఈ 13 కరేబియన్ దేశాల్లో ఉన్న ప్రజల్ని బ్రిటిషర్లు 200 ఏళ్ల క్రితం భారతదేశం నుంచి, ఆఫ్రికా నుంచి తేవడం వల్ల ఇక్కడ ఆహారపు అలవాట్లు ఆఫ్రికాని భారతదేశాన్ని మిక్సీలో వేసి తీస్తే ఉన్న వెరైటీగా ఉంటుందండి. చాలా బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ రుచులు. ఇదిగోండి ఇలాగ వచ్చిందనమాట చట్నీ రోటీ. సో అందరూ చేతులతోనే తింటున్నారు, మనము చేతితోనే తింటాము. ఎలాగున్నదో ఏంటో ఇది. ఇదిగో రోటీ టైప్లో ఉందండి, పూరి. బాబా అమృతంగా, తీపిగా, కారంగా, పుల్లగా భలేగుంది. మొత్తం అంతా నోట్లో పెట్టేసుకోవచ్చు, అంత బాగుంది. అద్భుతం, అమోఘం. కరేబియన్ రుచిలో భాగంగా ఈ కరేబియన్ దీవుల్లో వీళ్ళు తినే బలమైన ఆహారం అండి. కొసంత అన్నము, కొసంత చికెను, కొసంత అట్టుపళ్ళు, కొసంత సలాడ్లు, కొసంత చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను. కరేబియన్ ప్రజలు ఇష్టంగా తినే ఆహారం అయితే వచ్చేసింది. కొసంత రైస్ అయితే ఉంది. తర్వాత బీన్స్, వీరు బీన్స్ లేనిదే తినరు, ఎందుకంటే ఆఫ్రికా నుంచి వచ్చారు కాబట్టి బీన్స్. తర్వాత అట్టుపండు, ప్లాటానో అంటారు, అట్టుపండు కాదు, ప్లాటానోని అంటే అరటికాయలాగా ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఆ నూనెలో వేపి చేస్తారు, స్వీట్గా ఉంటుంది. తర్వాత ప్రోటీన్ కోసం చికెన్, మీరు చూసుకుంటే ప్రోటీన్ కోసం చికెన్. తర్వాత ఆవకాడోలో ఇది పని అవ్వదు.
ఆవకాడో మంచిది, కడుపుకి మంచిది. ఆ తర్వాత క్యాబేజీ ఆకు, క్యాబేజీ పచ్చి ఆకు. ఆ తర్వాత మొక్కజొన్న, చూడండి మొక్కజొన్న, ఎన్ని మొక్కజొన్న మీరు చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఉల్లిపాయ టమాటా, ఉల్లిపాయలు టమాటాలు నిమ్మకాయ అనిస్ ముద్ద, సలాడ్ ముద్ద, మీకు ఇన్ని ఉన్నాయి. దీనిపైన మళ్ళీ టాపింగ్ ఏది కొంచెం సాస్ టైప్ వేసారు. నిజంగా ఇది తింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎంత హెల్దీ. నేను ఉన్న నాళ్ళు ఇవే తింటున్నాను. అన్నానికి అన్నం, బీన్స్ అన్నీ ఉన్నాయి ఒక బౌల్లో. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం చూడండి. అదైతే మనమైతే అలా కాదు, ఇవన్నీ కలిపి నూనెలో వేసేస్తాం, ఇంత అన్నం పెట్టుకుని తింటాం. మంచిది కాదు రైసు ఎక్కువ తినడం. వీళ్ళు నూనె వాడరు. నూనె అంటే ఏంటో తెలీదు. చికెను మటను ఇవన్నీ బొగ్గుల మీద కాల్చుకుంటారు. అడిగాను ఎలా అంటే వాటిలోనే ఫ్యాట్ ఉంటుంది కదా, ఇంకెందుకు నూనె అన్నారు. మంచిదేగా. ఇక్కడ గుమ్మడికాయలు ఏందే పని అవ్వదు. గుమ్మడికాయలు ఆర్గానిక్ పెద్ద ఉంటాయి, హెల్త్కి మంచిది. తర్వాత ఈ పువ్వులతోని న్యాచురల్గా ఆర్గానిక్ జ్యూస్ తాగుతారు. ఈ పువ్వులతోనే జ్యూస్ ఉంటుంది, న్యాచురల్ జ్యూస్ అనమాట. నిజంగా గ్రేట్. మొత్తానికైతే అక్కి చెట్లు కనిపిస్తానండి, భలేగా మొత్తం చెట్టు అంతా అవే. ఇదిగా మొత్తం అన్నీ అవి అక్కి చెట్లే. ఇదిగా తెంపేద్దాం ఇప్పుడు. మనతో మామూలుగా ఉండదు. జాన్ చెట్టు ఆకులాగా ఉంది, 2 వచ్చాయి.